సో అయితే ఈరోజు మే 13th అంటే మా తాతయ్య జ్ఞాపకార్థం అండి. సో అయితే ఇది వచ్చేసి 6వ సంవత్సరం. ఇంకా ఇంట్లో అందరూ అంటే తలో ఒకరు దిక్కులు ఉన్నారు. నేనైతే మా ఇంటిగా ఉన్నాను కాబట్టి అండ్ మనస్ఫూర్తిగా ఒకరోజు నా వాటికి నేనే చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. సో అయితే సాయంత్రం అయితే ఫస్ట్ టైం పిలిపించి నైట్ ప్రార్థన పెట్టేస్తున్నాను. అంటే ఆయన అంటే సంవత్సరం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఆత్మకి ప్రశాంతంగా అయితే మనకి చాలా పీస్ఫుల్ ఉన్న ఉద్దేశంతో నాకైతే చాలా ఇష్టం అండి. ఆయన అయితే వాళ్ళ నాన్నగారి పేరు నాకు పెట్టుకున్నారు, సుబ్బయ్య. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్బయ్య అయితే సో అయితే తన పేరు నాకు పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి నేను నా వంతుగా నేనైతే ఈరోజు ఇంకా ప్రార్థన అయితే పెట్టించబోతున్నానండి. అందుకని చెప్పేసి సాయంత్రం వచ్చిన వాళ్ళకి స్నాక్స్కి మనం పులిహోర అయితే చేయబోతున్నాం పలహారానికి. అందుకని చెప్పేసి పులిహోర మిక్సింగ్ ప్రాసెస్, అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళకి చికెన్ కర్రీ, అదేవిధంగా పెరుగు మామూలుగా నార్మల్. అదేవిధంగా అన్నయ్యలు కూడా వస్తూ ఉన్నారు. వచ్చే పాస్టర్లకి మనకి వారికి ఇంట్లో చికెన్ కర్రీ, మిగతా వాళ్ళకేమో పులిహోర తెచ్చిన కేజీ అసలు వద్దనుకున్నా కానీ తెచ్చా పాస్టర్ గారికి పెట్టాలని. అయితే మేమేమనుకున్నాం అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడో 10 రోజుల క్రితం, వారం క్రితం అనుకున్నాను. కానీ ఈ మధ్య హడావుడి అయిపోయింది. ఈ పనుల్లో పడి చేయగలుగుతామా చేయలేవా అన్నట్టు అంటే నెగ్లిజెన్స్గా ఉన్నాను. సో అయితే ఎర్లీ మార్నింగ్ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, నాన్న ఈరోజు తాతయ్య జ్ఞాపకం కదా, దానికి గుర్తుగా వీడియోస్ పెట్టాను అన్నారు. కానీ నేను మొన్న అనుకున్నా కదా, మళ్ళీ అది అనుకున్నది వెనకపోతే అట్ట అన్నట్టు అయితే ఈరోజు చేయబోతున్నాను. సో అయితే ఒక 5 కేజీలు పులిహోర, అదేవిధంగా ఇంట్లో భజనాలు ఏ విధంగా ఎట్టుంటాయి, సాయంత్రం ఏ విధంగా ప్రార్థన అది జరుగుతుంది అనేది నీకు వివరంగా అన్నిటికీ క్లారిటీగా పెడతాను, చూస్తూ ఉండండి. అన్నీళ్ళు కూడా వస్తూ ఉన్నారంట. ఇంకొచ్చిన తర్వాత మన వంటల ప్రోగ్రాం అయితే స్టార్ట్ అయింది. అది సంగతి. ఇంకేంటి నువ్వు మాట్లాడు. సరేనండి, ఇంకా మొత్తం అయితే నేను మా ఆయన కట్ చేస్తున్నాం. మధ్యాహ్నం దాకా కూడా అనుకోలే చేస్తామని, అప్పటికప్పుడు అనుకున్నాం. పోయిన సంవత్సరం చేసింది చివరి ప్రార్థన అనుకొని ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ పెట్టేసాము. ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ కదా బాబు. ఇప్పుడు 3 నుండి 4 వచ్చినాయి, 5 అయిపోయినాయా? చివరా లాస్ట్ 6 వచ్చేసి ఏదైతే ఏమి పోయినసారి లాస్ట్ అనుకొని భోజనాలన్నీ పెట్టేసాము. ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం అనుకున్నాం ఇంటికాడ అంటలేదు కదా, ఈసారి లాస్ట్ అని పోయిన సంవత్సరం భోజనాలు పెట్టాం. ఈసారి మేము ఉన్నాం కదా, ఇంకా ఎట్లా కట్ చేద్దాం, ఎంతమంది ఒక 30 మంది వస్తారు, ఒక 20 మంది 30 మంది వస్తారు. వాళ్ళ కోసం పులిహోర అయితే చేస్తున్నాం. ఇంకా అందరం ఉన్నాం కదా, అంటే పాస్టర్ వాళ్ళందరూ పిలిచినప్పుడు ఇంకా చేయగడిగారు కాబట్టి చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడైతే చూపిస్తాము. అక్కయ్యలు కూడా వస్తామన్నారు, చూసి వంట అయితే చేస్తాను, మొదలు పెట్టేస్తాను. చూడండి మాటలు అక్కయ్యలు కూడా వచ్చేసారు. రాత్రి పెడుతూ లైట్ అది ఏం సుహాస్ ఇదిగా మా నిద్రపోయే పిల్లలు లేపి నట్టుకుంటాడే ఆ మంచం మీద. అది ఉల్లిపాయలు తింటా బాగుంటుంది. తెచ్చిపెట్టారా? సో అయితే ఇద్దరు తోడుకోళ్ళు మీ ఇద్దరే వంట మారుస్తుంది. అయిపోలేదు, మొదలు పెడుతున్నా.
సో అయితే ఇంకా చూసేయండి, ఒక పక్క ఒకళ్ళు మునక్కాయ, ఒక పక్కన ఒకళ్ళు చికెన్ ఇది కట్ చేస్తున్నారు. మునక్కాయ చికెన్ కాంబినేషన్ ఇది చాలా బాగుండేది. అండ్ నేను రీసెంట్గా మా వదిన గారు చేసిన కూరల్లో చూశాను. అయితే అప్పటి నుంచే ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు. అయితే ప్రతిసారి నేను ప్రతి వారం ఒక 4 మునక్కాయలు తీసుకొస్తాను. అయితే మా ఆవిడ ఏం చేసిద్ది అంటే అది పిల్లలకి ఇచ్చి వాళ్ళని కొట్టుకోమైద్ది. వాళ్ళేమో కింద నేలకేసి కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి మొత్తం ఎటు పడితే అటు పడేస్తూ ఉంటారు. సో అయితే 4వ వారానికి అయితే కుదిరింది. 3 వారాల తర్వాత 4వ వారానికి ఈరోజు ఈ సందర్భానికి అయితే కుదిరింది. అదండి సంగతి. అయితే కర్రీ ప్రాసెస్ అంతా చూసేద్దాం, ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది. అయితే మొత్తం 6 కేజీలు పోసాం. మొత్తం అయితే నానబెట్టేసాం. అక్క అయితే మసాలా అక్క చేస్తుండ బుడ్డాడు. మా ఆయన అయితే ఎసురు కొలుస్తున్నాడు చూసారు కదా. ఇంక ఇప్పుడైతే అన్నం అయితే పొయ్యిని పెట్టాలి. పొయ్యి కూడా మంట వేసాను. అట్లే బాబు కదండి. వెజిటబుల్స్ అన్ని శుభ్రంగా కడిగి పెట్టేసాం. ఓ పక్క మసాలా కూడా ఊరి పెట్టేసాం. అదేవిధంగా చికెన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేశారు. ఇప్పుడైతే మొత్తం మేమైతే ఇప్పుడు టైం లేదు కాబట్టి మొత్తం కలగలిపి పెట్టేస్తున్నాం అండి. కలగలిపి పెట్టేసి తొందరగా కర్రీ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఉడుకుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి కడిగి పెట్టేస్తున్నాను. సో అయితే పులిహోర కోసం అని చెప్పేసి ముందు బాయిల్ రైస్ వేయాలి కదా. రైస్ అనేది బాగా బాయిల్ అయిపోవడానికి ముందుగా వాటర్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. అవి అయితే బాగా తెరలేదండి, బుడబుడ అనే సౌండ్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన నానబెట్టుకున్న బియ్యాన్ని అట్లా వేసేసి ఒక 5 మినిట్స్ ఉండగానే మొత్తం బాయిల్ అయిపోయింది. దాన్ని తీసి ఆరబోసుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేయాలి. ఆ చికెన్ ప్రాసెస్కి కొంచెంసేపు టైం పట్టిద్ది. ఇంట్లో ఆడవాళ్ళు ఏమో బయటికి అంటే ఇళ్ళల్లో అందరికీ చేయడానికి వెళ్ళారు ఈరోజు ప్రేయర్ అని చెప్పేసి. చూద్దాం. ఎసురు బియ్యం అయితే బాగా మరుగుతున్నాయి అనమాట. ఎసురు అయితే బాగా మరుగుతున్నాయి, అందుకని బియ్యం వేస్తున్నాడు మా ఆయన వచ్చేసి. ఇది పులిహోర కాబట్టి గంజి ఉంచడానికి అయితే నీళ్ళు మరిగినాకైతే బియ్యం వేస్తున్నాం. ఓకేనండి, పులిహోర వచ్చేసి మా మధ్య చేస్తున్నాడు సుబ్బు. నేనైతే చికెన్ కర్రీ అయితే మ్యారినేట్ చేసి కర్రీ అయితే చేయబోతున్నాను. చికెన్ అయితే ఫస్ట్ తెపాలు వేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం. తర్వాత పసుపు వేసుకుందాం, కారం కూడా వేసేసుకుందాం. తేజకారం అది గోబలోకి వచ్చింది తేజకారం అంటే. అదేవిధంగా కొంచెం పెరుగు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఎవరిది అది ఉంది మొత్తం కలిపేసుకుంది. మా కల్లుప్పు కూడా బుజ్జి, ఇదిగో సాల్ట్. కల్లుప్పు ప్యాకెట్ ఉందిగా, కల్లుప్పు కదా సాల్ట్ ప్యాకెట్. అది హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ ఛానల్ పేరు ఏం పేరు? సుబ్బు బుజ్జి అఫీషియల్ లోకి అయితే మేము వచ్చేసాం. ఏమనుకోకండి, చాలా మంది ఒక కామెంట్ ఒకటి నెగిటివ్ గా అంటా ఉన్నారు. ఏం కామెంట్ అంటే అది నానే ఇప్పుడు తోడుకోవాలి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మన వీడియోలో కూడా అక్క చెల్లెలు రాజకుమార్ వాళ్ళు మన ఇంటికి రావడం ఫంక్షన్ చాలా బాగా జరిగింది. తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత కానీ అంటారు. ఇవన్నీ మాట్లాడుతుంటున్నాను, వాళ్ళు చక్కగా మాట్లాడతారంటే వాళ్ళే మోగోళ్ళు లాగా ఉండి మాట్లాడపోతుంటే మరి నేనన్నా మీకు వివరంగా చెప్పాలి కదండి వీడియో చూస్తున్నప్పుడు. వాళ్ళు చూడండి మరి మళ్ళీ నుండి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటాం. పచ్చిమిరకాయలు, పచ్చిమిరకాయలు, తర్వాత టమాటాలు, తర్వాత మా నాన్న కూడా ఫోన్ చేస్తున్నాడు. మా నాన్న మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతానండి. చికెన్ కర్రీలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. అంటే పులిహోరలో కానీ కూడా కట్ చేసాం. ఆనియన్స్, కరివేపాకు, టమాటా,
కారాపురా పచ్చిమిరకాయలు సరిపోతా సర్లే ఆయిల్ కొత్తిమీర తర్వాత కొత్తిమీర మొత్తం మిక్సింగ్ చేసుకుందాం. మునక్కాయలు ఎప్పుడు వేసేది అవి బాగా అడిగేటప్పుడు మునక్కాయ అంటే ఎప్పుడు వేసేది చికెన్ ఉడికేలేకే చిత్రైపోయింది మునక్కాయ. ఇది కొంచెం తేజ కారం అయ్యేకే తెల్లగా అవుతుంది. అరే మొహం చూపిరా తేజ కారమే ఇది ఈరోజు సందర్భం పోయింది రాజే మామూలు కారమేనంట మామూలు కారమేనా అట్ట వేయొచ్చులే. తేజ కారమైనా ఏ కారమైనా అది మసాలా కారం వదిన ఆమె అన్ని ధనియాలు జీరా అన్ని వేసి చేసింది. తేజకాయలు అయితే మళ్ళీ మంట ఎక్కువ వేద్దు, మన కలర్ కోసం చూసుకుంటే అసలు తినలేము. ఓకే అండి, మచ్చలం కూర్చొని మా మురి మనోడు చదువుతాడు మీకు చెప్పడం. మురి మనోడా నాకు కాదు నిజంకి తాతయ్య వచ్చిందంటే మా తాత వచ్చింది. మా తాత వచ్చింది నా ఈడుగాడు మా పెద్దోడు పుట్టినప్పుడు కానీ ఇంకా ఫస్ట్ మా ఇంట్లో వాడే పంపిల్లాడు. ఇంకా వాడిని మేము మా తాతని ట్రీట్ చేస్తాం అన్నమాట. అందుకని నేను సాస్ పీన్స్ అని పేరు పెట్టినా కూడా మా నాన్న వాళ్ళు అది కాదు మా నాన్న పేరు పెట్టాల్సిందని చెప్పేసి ఆ పెద్దిటి వెలిగేశ్వరరావు అంతే కదా అంతే ఆ పేరుని తర్వాత కొంచెం సూట్ అయ్యే విధంగా యేసుబాబు అని పెట్టారు అన్నమాట. దానికి మ్యాచ్ అయ్యే విధంగా. అదే విధంగా మన వీడియోకి చెప్పే కదండి మా తాత మా ఉండు వివరం చెప్పారు అసలుకి క్లారిటీగా చెప్పే ఉంటారు. నువ్వు చెప్పు ఆ సిచ్యువేషన్ గా ఈ రోజు ఒక 30 మందికి 40 మందికి పులిహోర వచ్చిన వాళ్ళకి పలహారంగా తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ ఇంకో వరకు అలానే మా తాతయ్యకి మా తాతయ్య ఫోటో కూడా నాకు ముక్కలు తెచ్చారా అంటే ఇది 6వ సంవత్సరం అండి. మామూలుగా చేసుకోవాల్సిన అంత పని లేదు కానీ మా తాతయ్య మీద ప్రేమతో మా చిన్నవాడు చేస్తున్నాడు మా తమ్ముడు. ఆ ఉద్దేశంతో కర్రీస్ వచ్చేసి చేస్తా ఉన్నారు. ఈ తోడుకోళ్ళు కర్రీ చేస్తున్నారు కదా ఏ రీతిని వచ్చిందో ఎలా వచ్చిందో చూద్దాం. మా తమ్ముడు చేయబడితే మాత్రం 5 స్టార్ రెస్టారెంట్ చేసినట్టు వచ్చింది కానీ మరి లేస్తున్నారు తిన్నట్టు పాస్ట్ గా వస్తున్నారు. జాగ్రత్త చేయండి అమ్మా. ఓకేనండి, ఇంకా దేవుని పాటలు చక్కగా వస్తా ఉన్నాయి కదా, అంటే ప్రార్థన పెట్టారని తెలియాలి కదా నలుగురికి, అందుకని పడతలేరా. తర్వాత వచ్చేసి ఎన్ని కేజీలు సుబ్బు? 5 కేజీలు వైట్ రైస్ అండి, అంటే పులిహోరకి. తర్వాత ఉడికిన తర్వాత కలుపు వేసుకోవడమే. పొయ్యి మాత్రం బాగా గనగన మండుతూ ఉంది. మా నాన్న దగ్గర ఉండి పొయ్యి చూసుకుంటా ఉంది. ఏం చేసామ్మా? ఇంకా పొరలాలి అది. సరేనండి, ఇంకా ఇప్పుడైతే మాత్రం పులిహోర అయితే చేస్తాం అనమాట. పులిహోరలోకి కావాల్సిన అయితే రెడీ చేసాం. ఏంది బుజ్జి దేని మీద చేస్తాం అనుకున్నారా? మేమైతే మంచం మీద పట్టేసి పట్ట పైన మళ్ళీ కండ వేసుకెళ్తున్నాం. ఎందుకంటే వచ్చేవాళ్ళు పలహారంగా ఇస్తున్నాం కాబట్టి ఏదైనా బాగుండాలని మా ఆయన ఇన్నైతే వేసాడు. ఇంకా ఫ్యాన్ కింద పెట్టామండి. ఫ్యాన్ కింద పెట్టేసి నిమ్మరసం పోసాము. నిమ్మరసం చాలదేమోనని మేమైతే కొంచెం చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టేసాము. కలపాలి ఇదంతా గెంటితో. వారి బిడ్డలకి వాళ్ళ మనవళ్ళకి మనవరాళ్ళకి ప్రభువా అందరికి సదాకాలం దయచేయండి నాయన. ప్రభువా నీ యొక్క కాపుదల తండ్రి ఆ కుటుంబం చుట్టూ కంచెం దయచేయండి. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అండి ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళకైతే పలహారం అయితే వేస్తున్నాడు మా తమ్ముడను మా మరదలు. ఇంత బ్రైట్నెస్ ఎవరిది? ప్రార్థన అయితే పెట్టించుకున్నాం కదా, ప్రార్థన అయితే అయిపోయింది. లాస్ట్లో పులిహోర అండి. మొత్తం అయితే మేము ఒక 5 అంటే 6 కేజీలు పోసాము. ఈ మొన్న మేము పండించిన వడ్లు అనమాట. అయితే మిషన్ కోత అయితే గురించి అయ్యే చేసాము. పులిహోర కూడా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువైంది అనమాట అన్నం. ఇంకా అనుకున్నంతమంది ఏమో రాలేదు, అంటే మిరగాయలకి వెళ్తా పనులకి వెళ్తా చాలామందే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా వచ్చినంత వరకు అయితే మాత్రం ప్లేట్లు ఏమో చాలామంది వస్తారన్నట్టుగా చాలా తీసుకొచ్చాము. అంటే
టిఫిన్ ప్లేట్ లాగా ఈ కొంచెం పెద్ద తిప్పినా సరిపోయేది. మా ఆయన అయితే ఇంకా పలహారం చేసింది ఇంకా అందరికీ వచ్చేటట్టుగా అయితే నిండా పెడతా ఉన్నాడనమాట. ఎందుకంటే పులిహోర చాలా చేశాను, మళ్ళీ వేస్ట్గా మనం తిన్నట్టుగా ఉంచుకుంటే మిగిలితే మళ్ళీ తెల్లారి అదంతా ఆగమైపోతుంది అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా ఉండటానికైతే పులిహోర అయితే ప్లేట్ల నిండా పెడుతున్నాము. అది కొంచెం పెద్ద అనేటైతే మాకు సరిపోయేది. ఏమైందంటే మా ఆయన అయితే కట్టె కోసే మిషన్కి వెళ్ళాడంటే లోడ్ ఎత్తడానికి, తెలిసిన వాళ్ళ మామయ్యదంట. అందుకని వచ్చేసరికి లేట్ అయింది. అప్పటికప్పుడు కనుక్కొని మధ్యాహ్నం అనుకొని సాయంత్రానికి ప్రేయర్ పెట్టాను. మా ఆయన వచ్చేసరికి 6 అయింది. 6 అయ్యి మళ్ళీ వచ్చిన కానించి బియ్యం నానబెట్టుకొని మళ్ళీ కూరగాయలు కోసి అంటే పాస్టర్ గారు వాళ్ళకి అందరికైతే భోజనాలు అయితే రెడీ చేసి ఇంకా పులిహోర అవన్నీ చేసేసరికి చాలా ఆలస్యం అయిపోయిందనమాట. అందరిని పిలిచాం కానీ మిరగాయలకి వెళ్తే కొంతమంది రాలేదు. మొత్తం ఒక 30 మంది అయితే వచ్చేసారండి. 30 మందికి అయితే ఇంకా ఒక 50 మందికి అన్నట్టుగా వండేసాము. చాలా ఒకటికి ఇంకా మిగులుతుందని చెప్పేసి ఇంకే కాడికి మా ఆయన అయితే నిండా పెడుతున్నాడు. చాలా బాగా జరిగిందండి ప్రార్థన అయితే మాత్రం. ఇంకా అందరికైతే ఈ పలహారం అయితే పెట్టేసి ఇంకా పాస్టర్ వాళ్ళకి అందరికైతే భోజనాలు అయితే పెట్టాలి. కొంతమంది చిన్నపిల్లల పాపం అయితే వెళ్తున్నారు, ఒక్కరు కూడా పోనీయకుండా అయితే మొత్తం పలహారం అయితే పెట్టి పంపించేసాము. ఇంకా ప్రార్థన అయితే చాలా బాగా జరిగింది. ప్రార్థన అయిపోయేసరికి 10 అయిందనమాట. అంటే కొంచెం లేట్ కాదు, అంటే తొందరగా ముగించేసాడు మామూలుగా అయితే. చాలా బాగా జరిగింది ప్రార్థన, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇంకా అందరికైతే ఇంకా పలహారం అవి పెట్టేసి అంతా